అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కేఆర్ హర్షవర్ధన్. పొగతోట హర్ష స్కిన్ హాస్పిటల్లో అన్ని రకాల చర్మ వ్యాధులకు వైద్యం అందిస్తున్నాను. సెప్టెంబర్ 1st వీక్ మనం నేషనల్ న్యూట్రిషన్ వీక్ గా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ రోజు ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్ సందర్భంగా స్కిన్ లో కామన్ కండిషన్స్ అయినటువంటి పింపుల్స్ కి, డాండ్రఫ్ కి ఎటువంటి డైట్ తీసుకోవాలో చూద్దాం. పింపుల్స్ అండ్ డాండ్రఫ్ అనేది 80% డైట్ తో రిలేషన్ ఉంటుంది. డైట్ లో షుగర్స్ అండ్ ఆయిల్స్ అవాయిడ్ చేయాలి. అంటే బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్, ఆయిల్ ఫ్రైస్, ఈవెన్ మిల్క్ ఇస్ పొటెన్షియల్ ట్రిగర్. సో మిల్క్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. చాలా మంది అడుగుతారు, పిల్లలకి మిల్క్ లేకపోతే ఎలా అండి అని. ఏమి కాదండి, మిల్క్ కి ఆల్టర్నేట్ రాగి జావా. ఇట్ ఈస్ వెరీ మోర్ పవర్ఫుల్ దెన్ మిల్క్. మిల్క్ లో ఉండే న్యూట్రియంట్స్ అన్ని 5 times ఎక్కువ ఉంటాయి రాగి జావలో. సో రాగి జావా ఒక గ్లాస్ ఇవ్వడం చాలా మంచిది. మజ్జిగ, పెరుగు తీసుకోవచ్చు. వాటిలో షుగర్ కంటెంట్, ఆయిల్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు మిల్క్. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ. అదే విధంగా తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా ఆకుకూరలు, గ్రీన్ వెజిటబుల్స్, ఎక్కువ విటమిన్ సి ఫుడ్స్. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అనేది పెరిగి పింపుల్స్ మళ్ళీ రాకుండా ఉంటాయి. డాండ్రఫ్ సివియారిటీ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే చర్మంలో జిడ్డు ఉత్పత్తి అంటే ఆయిలీనెస్ ఆఫ్ ద స్కిన్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో ఈ అవగాహన కలిగి అందరూ, ఎస్పెషల్లీ 15 to 35 years ఉండే వాళ్ళలో, ఈ ఏజ్ గ్రూప్ లో ఈ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటాం కాబట్టి వీలైనంత వరకు మనం కంట్రోల్ పాటించి వీటిని అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ.